jungle. పీఎం కిసాన్ అమౌంట్ 2000 రూపాయలు సంవత్సరానికి 6000 రూపాయలు పడని వారికైతే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది. ఈ పీఎం కిసాన్ అమౌంట్ ఎవరికి వస్తున్నాయి, ఈ అమౌంట్ రాని వారు ఏం చేయాలి, కొత్తగా పట్టా అయిన వారు ఈ పీఎం కిసాన్ అమౌంట్ రావాలనంటే ఏం చేయాలి, అసలు ఈ పీఎం కిసాన్ అమౌంట్ నెక్స్ట్ ఎంత వస్తుంది, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ పీఎం కిసాన్ అమౌంట్ పడని వారికైతే గుడ్ న్యూస్. ఎందుకనంటే 2018 కన్నా ముందు ల్యాండ్ పొలం ఉన్న వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒక్క రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే ఈ పీఎం కిసాన్ అమౌంట్ ప్రస్తుతానికైతే రావడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటి నుంచి 2018 నుంచి 2025 వరకు పొలం రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి కూడా చాలా మందికి ఈ పీఎం కిసాన్ అమౌంట్ రావడం అయితే లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచి ఫ్రెష్గా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మీ రేషన్ కార్డులో ఎవ్వరికి రాకుండా ఖచ్చితంగా పీఎం కిసాన్ అమౌంట్ ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. మీ ఇంట్లో ఎవ్వరికి కూడా పీఎం కిసాన్ అమౌంట్ రాకుంటే మీరు న్యూ రిజిస్ట్రేషన్ ఇప్పుడే అప్లై చేసుకోండి. మీరు ఇదివరకే అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా చాలా మందికి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేస్తే చాలా మందికి రిజెక్ట్ కావడం అయితే జరిగింది. రిజెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ పీఎం కిసాన్ పోర్టల్లో ఫ్రెష్గా అప్లై అయితే చేసుకోండి. మీరు ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకొని వాళ్ళు ఈకేవైసీ అయితే చేయండి. ఈకేవైసీ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ 2000 రూపీస్ అమౌంట్ రావడం అయితే జరుగుతుంది. 2018 నుంచి 2025 వరకు పొలం ఉండి పీఎం కిసాన్ అమౌంట్ రాని ప్రతి ఒక్కరు కూడా న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. మీరు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే మీ దగ్గర పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు, మీ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్ ద్వారా సిఎస్సి సెంటర్కి అయితే వెళ్ళి మీరైతే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇప్పుడు గనక న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నెక్స్ట్ 20వ విడత పీఎం కిసాన్ అమౌంట్ ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం అయితే ఉంది. మీ ఇంట్లో ఇదివరకు ఎవ్వరికి రాకుంటే మీకైతే కంపల్సరీగా వస్తుంది. ఈ పీఎం కిసాన్ అమౌంట్ కోసం చాలామంది చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. అయితే 2018 నుంచి 2025 వరకు కూడా ఈ పీఎం కిసాన్ పోర్టల్లో చాలామంది అప్లై అయితే చేసుకున్నారు. కానీ ప్రభుత్వము మీరు అప్లై చేసుకోండి అమౌంట్ ఇప్పుడు ఇస్తామని ఇదివరకు అయితే చెప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం పీఎం కిసాన్ అమౌంట్ రాని వాళ్ళు అప్లై చేసుకోండి, ప్రతి ఒక్కరికి కూడా 2000 రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పీఎం కిసాన్ అప్లై చేసుకోకుంటే అప్లై అయితే చేయండి. అప్లై చేసుకున్న వాళ్ళు స్టేటస్ అయితే చెక్ చేయండి. చాలామందికి రిజెక్ట్ కావడం అయితే జరిగింది. రిజెక్ట్ అయిన ప్రతి ఒక్కరు మళ్ళీ ఫ్రెష్గా అయితే అప్లై అయితే చేసుకోండి. అయితే ఈ పీఎం కిసాన్ అమౌంట్ 2000 రూపాయల చొప్పున సంవత్సరానికి 6000 ఇది వరకు 19 విడతల్లో అందించడం అయితే జరిగింది. అయితే నెక్స్ట్ విడత మాత్రం 10,000 రూపీస్ ప్రభుత్వం పెంచడం అయితే జరిగింది. అయితే 3300 చేంజ్ వస్తుందా, ఎంత వస్తుంది అని 20వ విడతలో ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. అప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు. ఈ పీఎం కిసాన్ కోసం మీరు అప్లై చేసుకోవడం ప్రాసెస్ మీకు తెలియకుంటే ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియో ఓపెన్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పీఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్కు ఎవరైనా సరే మీరే అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీ వాట్సాప్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి, నేనే ఫోన్ చేస్తాను. మీ డాక్యుమెంట్స్ వాట్సాప్ అయితే చేయండి. ఓటీపీ కనుక మీరు షేర్ చేసినట్లయితే నేనే ఇక్కడ నుంచి అయితే మీకు అప్లై చేయడం అయితే జరుగుతుంది. లేదంటే మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్కి అయితే వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.